చౌదరి వచ్చేసింది ఈ రోజు కూడా మీ ఫేవరెట్ షో ఈట్ అవుట్లో. సో యాక్చువల్లీ అండి మన ఈట్ అవుట్లో మన నేహా ఎంట్రీ ఇచ్చిందంటే ఏదో ఒక సర్ప్రైజ్ తీసుకొని వస్తుంది కదా, ఏదో ఒక ఈటింగ్ అవుట్ ప్లేస్, ఒక సూపర్ ప్లేస్ తీసుకొని వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఒక మన ఫ్లాష్ బ్యాక్లోకి, మన ఓల్డ్ స్వీట్ ఓల్డ్ మెమరీస్లోకి తీసుకెళ్ళబోతున్నాను. ఏదైనా ఉంటే బాగుండు అని వెతికాను. సో నాకు దొరికేసింది మన స్పైసీ ట్రైబ్ రెస్టారెంట్, మల్టీ కూసన్ రెస్టారెంట్. ఎక్కడుంది అంటే కావూరి హిల్స్ మాదాపూర్లో అనమాట. సో నేను అక్కడికి వచ్చేసిన దగ్గర నుంచి అండి ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. చూసారు కదా ఆల్రెడీ ఎంట్రీలోనే మీకు అర్థమైపోయింది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయి, చాలా యమ్మీగా ఉంటాయని నేను విన్నాను. మరి నేను మాత్రం ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు, కొంచెం లేట్గా తెలుసుకున్నాను కదా. సో ఇంకా లేట్ చేసేది లేదు, మన కోసం షెఫ్ కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో అండ్ సీ. అక్కడ అసలు ఏం రెసిపీస్ చెప్తారు మీకే కాదు నాకు తెలియదు, పదండి చూద్దాం. వచ్చేస్తాం నా ఫేవరెట్ సెగ్మెంట్లోకి. నేహా ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటండి? హ్యాపీగా షెఫ్ వండి పెడతాడు, నేహా తిని పెడుతుంది. సూపర్ జాబ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్ నో ఇప్పటిదాకా మీరు చూసారు కదా అంబియన్స్ అంతా కూడాను నేను చెప్పినట్టే కొంచెం ట్రైబల్ ఎఫెక్ట్లో, కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ ఆల్. మరి విలేజ్ అంటేనే కొద్దిగా సింప్లిసిటీ, హ్యాపీ, పీస్, కామ్ అనమాట. మరి యూజువల్గా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కామన్గా ఎక్కువగా ఆర్డర్ చేసుకునే ఫుడ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఎక్కువగా ఆర్డర్ చేసే చికెన్ ఐటెంలో వచ్చేసి చిల్లీ చికెన్ ఇట్లాంటివి కదా. సో చిల్లీ చికెన్ ఎప్పుడు హోటల్లోనే తింటూ ఉంటారు, కానీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా. అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వాసన కూడా చూసుంటారు, ఇంట్లో తయారు చేసి ఉండరు. ఎక్కువగా దాన్ని హోటల్లోనే తింటూ ఉంటాం. మరి అది తయారు ఎలా చేస్తారు అని ఇప్పటి వరకు నాకు డౌట్ ఉండేది. బట్ ఈ హోటల్కి వచ్చిన తర్వాత షెఫ్ని కలిసిన తర్వాత నేనా డోంట్ వరీ నేను చూసుకుంటా అనే రేంజ్లో చెప్పిన అనమాట. మరి ఇప్పుడు చిల్లీ చికెన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా ఏంటో మన షెఫ్ చూపించేశారు. ముందైతే ఆయన్ని వెల్కమ్ చేయాలి కదా. ఓకే, లెట్స్ వెల్కమ్. हेलो, हाय, हाउ आर यू? आई एम फाइन. अरे वाह, सुपर. आपका नाम क्या है? सलमान. क्या बोले आप? सलमान बोला. सलमान बोले तो ऐसे बोलते सलमान? नहीं ऐसा नहीं बोलते. अच्छा, ओके. ये तो सुपरमैन, मैं सलमान का फैन. ఓకే, మ్యాచ్ అయిపోయింది ఈరోజు మొత్తం. మన సల్మాన్ గారు ఈరోజు ఈ టిప్స్ రెండు చెప్పేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ కరెంగే ఫిర్ చిల్లీ చికెన్. సో మరి ఇప్పుడు చిల్లీ చికెన్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆయిల్, గ్రీన్ చిల్లీ, నమక్, కరియా పత్తా, క్యాప్సికమ్, బ్లాక్ పెప్పర్, సోయా సాస్, అజినా పౌడర్, ఆనియన్, జింజర్, చిల్లీ సాస్, వెనిగర్, టమాటో సాస్, చికెన్, కొత్తిమీర, గార్లిక్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిటీ ఈజీగా ఉన్నాయి, కామన్గా, అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసేవి అన్నీ. మరి దీంతో చిల్లీ చికెన్ అంట. तो चिल्ली चिकन प्रोसेस स्टेप 1, पहले क्या करना? पहले ऑयल डालना है फ्राई पैन में. कितना लेना? और थोड़ा बस. ओके, 2 स्पून अंडी. नेक्स्ट ऑयल अभी गर्म होने के बाद ये डालते हैं जिंजर और गार्लिक. ओनली अंडी जस्ट गार्लिक डालना. अभी से हाफ स्पून ग्रीन चिली डालना. जिंजर एंड गार्लिक अंडी కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. जिंजर डाल, గ్రీన్ చిల్లీ. ఓకే, ఇప్పటివరకు అయితే ఆయిల్లో జింజర్ ఇంకా గార్లిక్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కిतना 4 और 5. ఓకే, 4 और 5 పచ్చిమిర్చి అండి జస్ట్ కట్ చేసి వేసేసారు అందులో. పూరా डालना? नहीं इतना ज़्यादा. अच्छा, అంత ఎక్కువ చేయకు, కొంచెం చాలంటున్నాను. प्याज थोड़ा इसको फ्राई करना. एग्जैक्टली. ओके, సో ఇప్పటిదాకా అండి జస్ట్ ఆయిల్ 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్లో హాఫ్ కొంచెం జింజర్ అండ్ గార్లిక్ అండ్ ఒక 4 or 5 పచ్చిమిర్చి అండ్ జస్ట్ ఒక ప్రాబ్లీ ఒక 2 పీసెస్ అంటే ఒక 4 చిన్న హాఫ్ పీసెస్ గ్రీన్ క్యాప్సికమ్
మళ్ళీ అంతే కొద్దిగా ఆనియన్, ఎందుకంటే ఆనియన్ రేట్ బాగా ఎక్కువ ఉంది కదా బయట, సో అందుకని ఎక్కువ వద్దని కొంచెం పొదుగు చేద్దాం. అందుకే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ये टमाटो सॉस डालना, టొమాటో సాస్, चिली చిల్లీ సాస్. ఓకే, సో టొమాటో కెచప్ ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చిల్లీ సాస్, सोया सॉस, సోయా సాస్, సోయా సాస్ इसको मिलाना पड़ता है. ఓకే, थोड़ा नमक डालना और अजीना पाउडर. ये क्या है? ये अजीना पाउडर, टेस्टिंग सॉल्ट बोलते టేస్టింగ్ हैं. సాల్ట్. हाँ. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవడం అంతే కదా. సో ఒక 3 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్, కొంచెం సాల్ట్ వేసాం, చిటికెడు సాల్ట్, అండ్ ఆల్సో ఒక 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్. అరే నాకు అన్నీ అలా ఏంటో గుర్తుండిపోతున్నాయి. నెక్స్ట్ थोड़ा ब्लैक पेपर, బ్లాక్ పెప్పర్ भी डालना, आधा स्पून डालना. అన్నీ ప్రాపర్ ఈజీ గుర్తుండిపోయే ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ क्या करना? इसको थोड़ा गरम करके मिक्स करना. ఓకే, యా, సో మనం సాసెస్ అండ్ ఆల్ యాడ్ చేసుకున్నాం కదండి. సో జస్ట్ మేక్ ష్యూర్ కొంచెం మంచిగా మిక్స్ అయితే బెటర్. नेक्स्ट अभी इसमें चिकन डालना. चिकन, ये क्या है? चिकन जैसा नहीं दिख रहा है कुछ. ये चिकन है, इसको काट के थोड़ा अंडा और कॉर्नफ्लोर मैदा डाल के इसको मिला के ऑयल फ्राई करके लेके आए. पुदीना, इसको और थोड़ा ड्राई होने देना. थोड़ा ड्राई होना. ఓకే, సో కొంచెం మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్, సాసెస్ అండ్ ఆల్ యాడ్ చేశాను కదండి. సో అందుకని కొంచెం మిక్సింగ్ చేస్తూ ఫ్రై చేస్తూ కొంచెం డ్రై అవ్వనండి. क्या करना अभी नेक्स्ट? अभी हो गया, इसको निकाल देना. हो गया? हाँ. बस इतना ही? हाँ. సింపుల్, हाँ. ఈజీ. हाँ इजी है. ఓకే అండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ముందు సర్వ్ చేసేసుకొని దాన్ని పట్టు అడుగు. సింపుల్, స్వీట్, హాట్ అండ్ స్వీట్ కాదు, స్పైసీ అండ్ హాట్ అండ్ రెడీ అనమాట. దాట్ ఈస్ చిల్లీ చికెన్. ఇప్పటిదాకా మీరు ప్రాసెస్ చూసారు కదా. యూజువల్గా ఇంటికి రాగానే బాగా ఆకలిస్తుంటుంది ఒక్కొక్కసారి, యూనో ఇప్పుడు చలికాలం ఇంకా ఇట్లా వర్షాకాలంలో ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తుంది, టకా చేసుకొని. అట్లాంటి ప్లాన్స్ ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ చాలా బెస్ట్ ఫుడ్ అండి చిల్లీ చికెన్ అనేది. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఇంట్లో యూజువల్గా అలా రెగ్యులర్గా పడుండే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అందుకని హ్యాపీగా టక రెడీ చేసుకొని ఫుల్ టు కుమ్మేయచ్చు అనమాట. మరి ఇంత ఈజీ అండ్ యమ్మీ స్పైసీగా ఉన్న చిల్లీ చికెన్ ప్రాసెస్ అంతా ఒక్కసారి మళ్ళీ చూసేద్దామా? పదండి చూసేద్దాం. చిల్లీ చికెన్ కావలసిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, గ్రీన్ క్యాప్సికం, నల్ల మిరియాల పొడి, సోయా సాస్, అజినమోటో, రెబ్బలుగా కట్ చేసిన ఉల్లిపాయ, తరిగిన అల్లం, చిల్లీ సాస్, వెనిగర్, టొమాటో సాస్, ఫ్రైడ్ చికెన్, తరిగిన కొత్తిమీర, తరిగిన వెల్లుల్లి. తయారీ విధానం: చిల్లీ చికెన్ తయారీకి ముందుగా బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికం, ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే అందులో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, అజినమోటో, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఫ్రైడ్ చికెన్, కొత్తిమీర వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, నోరూరించే వేడివేడి చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు చిల్లీ చికెన్ అయిపోయింది. తర్వాత మరి ఆ స్పెషల్ ఐటమ్ అదేంటో కూడా ఆ ప్రాసెస్ మొత్తం చూసేసి కలిపి కుమ్మేద్దాం. ఓకేనా? చాలు.